పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్కి స్కూల్ పేరెంట్స్ శాల. నమస్తే అమ్మా. నమస్తే నాన్న. తొలి ఏకాదశి వచ్చిందంటే ఇహ పండగ సీజన్ ప్రారంభమైందా హో అనుకోవచ్చు. సో ఈ తొలి ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందామమ్మా. అయితే మనకి ఈ ఆషాఢ మాసంలో నుంచి మొదలుపెట్టి మనకి ప్రతి నెల ఏకాదశులు వస్తూనే ఉంటాయి. దీనిలో విశిష్టత ఏంటంటే తొలి ఏకాదశి అని దీన్నే ఎందుకంటామంటే విష్ణుమూర్తి పడుకునే సమయము ఈ నెల తర్వాత నుంచి అంటే మిగతా వచ్చే ఏకాదశులన్నిటికీ కూడా ఆయన సృష్టికి సంబంధించినటువంటి స్థితికారకుడు విష్ణుమూర్తే కాబట్టి ఈ సమయంలో పూజ కార్యక్రమాలకి ప్రతిదానికి ఆ స్వామివారు లేనిదే అవకాశం లేదు కాబట్టి మిగతా అన్ని మాసాలలో ఆయన శ్రమపడి ఈ సమాసంలోకి వచ్చేటప్పటికి విశ్రాంతి తీసుకునే సమయము. అందుకని ఈ సమయాన్ని మనం తొలి ఏకాదశి అంటామన్నమాట. ఇక్కడి నుంచి వచ్చే ప్రతి ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత అంటే ఒక్కొక్క పేరు ఉంటుందన్నమాట. దీన్ని పద్మ ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి రోజు మనం ఏమిటి స్పెషల్ అంటే కనుక ఈ స్వామివారు నిద్రకి ఉపక్రమించే సమయంలో మనము పూజలు అంటే స్వామివారికి సంబంధించిన అష్టోత్తర పారాయణలు అంటే పెద్ద పెద్ద వ్రతాలు నోములు కాకుండా ఇంట్లో స్తుతించేవి విష్ణు సహస్రం కావచ్చు, లేదా అంటే స్వామివారి నామాలు కావచ్చు, తీర్థయాత్రలు ఇలాంటివి కార్యక్రమాలు మనం చేసుకుంటాము. శుభకార్యాలు అయితే చేసుకోము. ఈ తొలి ఏకాదశి రోజు ప్రత్యేకంగా ఏం చేయాలి అంటే ఆ స్వామివారికి ఇష్టమైన ఈ రోజు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి కుటుంబం మొత్తం కలిపి లక్ష్మీదేవితో సమేత విష్ణుమూర్తిని పెట్టుకుని పూజ చేసుకుని కలశం పెట్టి, కలశం అలవాటు ఉన్న వాళ్ళు కలశం పెట్టుకుంటారు. కలశం అలవాటు లేని వాళ్ళు, సంప్రదాయం లేని వాళ్ళు స్వామివారి పటం పెట్టుకుని నిర్చికుచ్చంగా ఆ స్వామివారికి ఇష్టమైన గంధము, పసుపు, సుగంధ ద్రవ్యాలతోనూ ఆ స్వామివారిని అర్చన చేసుకుంటాము. ఈ రోజంతా కుటుంబం మొత్తము ఉపవాసం ఉంటాము. ఇందులో ఎవరైనా వృద్ధులు కానీ లేదంటే అనారోగ్యం సంబంధించిన వాళ్ళు కానీ ఉంటే వాళ్ళకి ఎక్సెప్షన్ ఉంది. అంటే వాళ్ళు ఉపవాసం ఉండవలసిన పని లేదనమాట. అది ఈ రోజంతా మనము స్వామివారిని స్తుతించడము, ఆలయాల దర్శనం చేసుకోవడము ఎక్కువగా ఈ మాసం అంతా చేస్తాము. ప్రత్యేకించి ఈ రోజు మరీ ఎక్కువగా చేసుకుంటాం అనమాట. అసలు తొలి ఏకాదశి రోజు ఉపవాస దీక్ష పాటిస్తే మనకు కలిగే ఉపయోగాలు ఏంటమ్మా? అంటే ఏకాదశి అంటేనే ముందుగా బ్లైండ్ గా మనందరికి గుర్తుకొచ్చేది ఏంటంటే ఉపవాసం. అసలు ఉపవాసం అంటే ఏంటంటే గనక అంటే దగ్గరగా, అది ఎవరికైనా సరే, ఇప్పుడు ఏ దేవీ దేవతలకైనా సరే ఉపవాసం అంటే అంటే దగ్గరగా, వాసము అంటే నివసించడము. ఈ సమయంలో భగవంతుడికి దగ్గరగా ఉండాలి అనేందుకు ఒక ఆధ్యాత్మికంగా అయితే కనుక ఉపవాసంలో ఆంతర్యం ఏంటంటే మనం 24 గంటలు ఏదో ఒకటి వేస్తూనే ఉంటాము, తింటూనే ఉంటాము. ఈ 30 రోజుల్లో ఏదో ఒకటి తింటూనే ఉంటాము. కనీసము ఈ ఒక్క రోజైనా కడుపు మార్చి అంటే ఏమీ తినకుండా దగ్గరగా ఉంటే మన ఇంటర్నల్ ఆర్గాన్స్, ఆయుర్వేద పరంగా వైద్యపరంగా ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని ఒక రెస్ట్ ఇచ్చి వాటి పని అవి సక్రమంగా చేసుకుని మరికొంతకాలం పాటు సవ్యంగా పనిచేసేటట్టు ఉంటాయన్నమాట. ఎలాగో ఆ స్వామివారు కూడా రెస్ట్ లో ఉన్నారు కాబట్టి మనం కూడా మన కడుపుకి రెస్ట్ ఇచ్చినట్టయితే, అంటే ఇది ఫన్నీగా చెప్పడమే కానీ ఉపవాసం చేస్తే కనుక అన్ని రకాలుగా చాలా బాగుంటుంది. అన్ని రకాలుగా అంటే కనుక ఆరోగ్యపరంగా బాగుంటుంది, ఆధ్యాత్మిక పరంగా స్వామివారి మీద నిష్ట కలుగుతుంది. దీంతో పాటుగా మనకి ఇంకొక విశిష్టత ఏంటంటే ఉపవాసం చేయడం వల్ల మరొక విషయం ఏంటంటే కనుక మన భక్తి శక్తి ఆ స్వామివారి మీద అంకితం అవుతుంది అన్న పద్ధతిలో కూడా ఉపవాసం అనేది చేస్తుంటారు. పొట్ట నిండా తిని కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది. అయితే తిన్నా కానీ నిద్ర వచ్చేస్తుంది. అందుకే ఏం చెప్పారంటే పళ్ళు పలహారాలు మాత్రమే తినాలి. పలహారం అంటే ఇంకో పలహారం కాదు, పళ్ళని పలహారం చెయ్యడం అని. అది కూడా కడుపు నిండా కాదు,
పాలు శక్తి కొద్దీ, మరి పూర్తిగా ఉపవాసం ఉంటే లంకణం కింద అంటారు. కాబట్టి కొంచెము కొద్దో గొప్ప ఒక పండు పాలు తీసుకుని ఉపవాసం ఉంటారు. అయితే సాయంత్రం సమయంలో ఆ తులసి అమ్మవారి దగ్గర దీపం పెట్టుకుంటారు. ఈ తర్వాత ఈ రోజు ప్రత్యేకంగా ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకోవచ్చా అంటే కాదు. స్వామివారికి ఇష్టమైన పట్టు పీతాంబరాలు అంటే మళ్ళా పట్టుబట్టలు కొనుక్కోవాలా అని అనుకోవద్దు. పసుపు రంగు సంబంధించినటువంటి బట్టలు ధరించి స్వామివారి అర్చన చేస్తారు. అయితే ఇవన్నీ చెయ్యడం వల్ల మనకి ఏమిటి వస్తుంది అంటే కనుక విష్ణు సహస్రనామ పారాయణ చదవడం వల్ల గ్రహ సంబంధిత దోషాలు పోతాయి. నేను చాలా సార్లు ఆస్ట్రాలజీలో చెప్తూ ఉంటాను, ఎవరికైనా గ్రహ దోషాలు ఉన్నప్పటికీ లేదా అంటే ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక విష్ణు సహస్రనామ పారాయణలో మనకి అన్ని రకాల అంశాలు వస్తాయి. పెళ్లిళ్ళు కాకపోయినా, గ్రహ దోషాలు ఉన్నా, రక్తహీనత ఉన్నా మనకి అన్ని కలిసిపోయి ఉంటాయి అందులో. అంటే ఒక్కొక్క నామము ఒక్కొక్క పరిహారం కింద తీసుకోబడుతుంది. గ్రహాలకి కూడా ఉపశమనం కలుగుతుంది. అది తర్వాత చెప్తాను. అయితే ఈ విష్ణు సహస్రనామ పారాయణలో ఇంతటి విశిష్టత ఉంది. మనము ఈ రోజు ఇది చదవడం వల్ల మనకి తెలియకుండా కర్మలు కూడా కడుక్కున్న వాళ్ళం అవుతాము. తర్వాత ఈ రోజు పాటించవలసిన మరొక నియమము, అబద్ధం ఆడరాదు. తర్వాత మాంసాహారం తినకూడదు. ఏ వ్రతానికైనా, ఏ పనికైనా, ఏ దైవ కార్యానికైనా ఇవి నిషిద్ధం నాన్న. మాంసాహారం తినకూడదు, అబద్ధం ఆడకూడదు, మద్యం ముట్టకూడదు. తర్వాత భూశయనం చేయాలి. పరుపుల మీద, మంచాల మీద ఈజీలు వేసుకుని పడుకోకూడదు. భూశయనం చేయాలి అంటే భూమి చాప మీద మాత్రమే పడుకుంటారు అనమాట. చాప కూడా వేసుకోకపోతే మరీ మంచిది. చాప ఇంకా తప్పదు అని అనుకుంటే చాప వేసుకుని పడుకోవాలన్నమాట. ఇంత నియమ నిష్టలతో మనము ఈ రోజు తొలి ఏకాదశి చేసుకుంటాము. అయితే ఈ రోజు ఏ పువ్వులతో పూజ చేయాలి అనేది కూడా ఒక సందేహం కలగవచ్చు. ఎక్కువగా తులసి దళాలతో పూజ చేస్తే స్వామివారికి చాలా ఇష్టము. తులసి దళాలు మాకు లేవు అనే వాళ్ళు కూడా ఉంటారు. తులసి దళాలు లేకపోతే పసుపు వర్ణం కలిగిన పువ్వులతో పూజ చేసుకోవాలి. అవి లేకుండా ఉండవు కాబట్టి పసుపు వర్ణం కలిగిన పువ్వులతో, చామంతి పూలు ఉంటాయి కదా, చామంతి పూలు లేదా అంటే పసుపు వర్ణం కలిగిన గులాబీ పువ్వులు, ఈ పసుపు వర్ణం రంగు కలిగిన పువ్వులతో పూజ చేస్తాము. అయితే నివేదనగా ఏం చేయాలి? పంచామృతాలతో చేసినటువంటి పాలు, పెరుగు ఉంటాయి కదా పంచామృతాలతో, అది ఒకటి. తర్వాత చక్కెర పొంగలి ఒకటి నివేదన చేస్తాము. మాకు చక్కెర పొంగలి కూడా అవ్వదు, కుదరలేకపోతే బెల్లంతో, ఆవు పాలతో చేసినటువంటి పాయసాన్ని కూడా నివేదన చేసుకోవచ్చు. ఇవి నివేదించవలసినవి. పువ్వులు, ఆ రంగు పువ్వులు పెడతాము. మనం ధరించవలసిన బట్టలు పసుపు రంగు కలిగినటువంటివి వేసుకుంటాము. అయితే తరువాత మరి పొద్దున్నుంచి ఇలా ఉన్నాం కదా, మరి సాయంత్రం ఏం చేసుకోవాలి? ఈ రోజు కనుక ఆషాఢ మాసం ఒక ప్రత్యేకత. ఈ రోజు దాన ధర్మాలు కనుక చేసుకున్నట్టయితే అన్నదానము, జలదానము, వస్త్రదానము, ఈ మూడు చాలా విశిష్టత కలిగినవి. ఈ మూడు తప్పనిసరిగా యథాశక్తి కొంతమందికైనా మనం ఇవ్వాలి. ఒక 10 మందికి జలదానము, ఒక 5గురికి అన్నదానము, ఒక్కళ్ళకైనా వస్త్రదానము ఇచ్చుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఆ విశేషమైన అనడంలో కూడా ఏమిటా విశేషం కూడా మీకు సందేహం రావచ్చు. ప్రతిదీ సందేహాలు వస్తుంటాయి. అయితే మొదటి విశేషము, మనకి జీవితాంతము ఆకలి అంటే అన్నం లేని స్థితి ఉండదు. తరువాత కొంతమందికి కొన్ని సమయాలలో దాహం వేస్తుంది. సమయానికి నీళ్లు అందుబాటులో ఉండకపోవచ్చు. అది ట్రావెలింగ్ లో కావచ్చు, లేదా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు కానీ ఏదో ఒక సందర్భంలో మనకి దాహం వేసినప్పుడు నీరు కొరత రావచ్చు. గ్రహించుకోండి, ప్రతి ఒక్క మనిషిలోనూ అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇటువంటి అనుభవం జరిగే ఉంటుంది. ఆ సమయానికి నీళ్లు మనకి అందుబాటులోకి వస్తాయి. తర్వాత మనము బ్రతికున్నంత కాలము వస్త్రానికి లోటు ఉండదు. వస్త్రదానం చేస్తే, జలదానం చేస్తే, ఈ జలదానము ఈ ఒక్క రోజుకి కాదు, అంత్య సమయంలో అంటే ప్రాణోత్కృష్ట సమయంలో, మనిషి శరీరాన్ని వదిలేసే సమయంలో చాలా మంది దాహంతోనే పోతుంటారు. నీళ్లు పెడతారు, ఆ సమయానికి వాళ్ళకి అందకుండా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే జలదానం చేయడం వల్ల దాహం వేసిన ఆ సమయంలో నీళ్లు లోపలికి వెడతాయన్నమాట. ఇది జలదానం వల్ల ఫలితం. విశేషము అంటే ఈ మూడు, ఈ విశేషంగా ఈరోజు మనం బ్రతుకున్నంత వరకు వీటికి లోటు లేకుండా ఆ స్వామివారు చూసుకుంటారు. ప్రత్యేకించి ఆషాఢ మాసంలోనూ అందున ప్రత్యేకించి తొలి ఏకాదశి రోజు కనుక ఇవి చేసుకుంటే ఈ ఫలితాలు వస్తాయి.
చాలా సంతోషం అమ్మ, ధన్యవాదాలు. నమస్తే.